హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? నేను కూడా చాలా బావున్నాను. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా బావుంటాను. మార్నింగ్ ఆంటీ గారొచ్చారు. మండే మార్నింగ్ ఇంగ ఆంటీతో పని చేయించుకుంటున్నాను. ఆంటీ అయితే బయట అలికేసి ముగ్గు పెట్టేసిందనమాట. నేనైతే ఇంక లోపల ఊడ్చేసి లోపలంతా తడబడ పెడుతున్నాను. ఎందుకంటే నాకు కొంచెం ఫీవర్‌గా ఉంది. అలాగే ఆహ్, బ్యాక్ పెయిన్ అనమాట. అందుకని పని చేయలేకపోతున్నాను. అందుకే ఇంగ ఆంటీ గూడా నాకి హెల్ప్ చేస్తా అంది. ఇంగ నైట్ చపాతీ మిగిలింది. తర్వాత ఇగోండి బొబ్బర్లు మిగిలినాయి. పాలనమాట కాంచి పక్కకు పెట్టాను. చూడండి నేను బాసలు తోమలేక ఇంకా నాకైతే ఫుల్ పెయిన్ అనమాట. బ్యాక్ పెయిను. అందుకని ఆంటీ అయితే నాకు అన్నీ కడిగిస్తాంది నీట్‌గా. ఇగోండి సోమవారం కదా! మా ఆయన స్నానం చేసేసి పూజ చేస్తన్నారనమాట. పూజైతే చేసేసారు. చూడండి పూలు ఎంత చక్కగా పెట్టి పూజ చేస్తన్నాడు. ఈరోజైతే మా ఆయనైతే స్నానం చేసి పూజ చేసేసారు సోమవారము. ఇంక నేను స్నానం చేసి దండం పెట్టుకొని ఇగోండి ఉప్మా అయితే చేస్తన్నాను. నేను ఉప్మా చేసి ఆంటీకి పెట్టేసి, ఇంక బాబుకి పెట్టేసి, మా ఆయనకి పెట్టేసి నేను తినేసాను. తర్వాత భీము చేయించుకుంటన్నాను. ఇవి మ్యాంగో భీము. 3 ఏండ్ల కిందట 20 ప్యాకెట్లేసుకున్నాము. మొత్తం పురుగు పట్టింది. నల్ల పురుగు. దాంట్లో పాటు దుమ్ముంది. లాస్ట్ ఇంకా ఇదొక ప్యాకెట్, ఇంకొక ప్యాకెట్ ఉందనమాట. అందుకని నేనైతే చేపిస్తున్నాను భీమ్ నీట్‌గా. మా చెట్లు చూడండి ఇవన్నీ ఆవులంతా తినేసి తొక్కేసాయన్నమాట. అయినా గూడా వర్షాలు పడుతున్నాయి గదా! ఫుల్లుగా. ఇది శంకుపూల చెట్టు, ఇది గోరెంట చెట్టు, అది గులాబీ చెట్టు అన్నీ చిగురొచ్చి ఎంత బాగున్నాయో. ఈ ప్లేస్‌ని మా సైడ్ ఉండింటే చిన్నగా ఒకటి గ్రిల్ ఏపిస్తా అండి నీట్‌గా చెట్లకంతా. కానీ ఇది మాకు అపోజిట్ ఉంది. ఈ ప్లేస్ అయితే మాది కాదు అపోజిటోళ్ళది. అందుకనే ఇంకా ఏమీ పట్టించుకోలేదు. ఇప్పుడు చూడండి స్నానం చేసిందయిపోయింది. ఇంకా గీజర్ పాడైపోయింది. ఇంక గీజర్ రెడీ చేసేవాళ్ళొచ్చారు. తర్వాత ఇంగ ఆంటీని వదిలేసొద్దామని ఇంగ ఆంటీ ఊరికైతే వెళ్ళాను వదిలేసొచ్చేకి రెడీ అయ్యి. ఆంటీ అయితే వెళ్ళొస్తాను, హాయ్, బాయ్ చెప్తా అంది. బాయ్ బాయ్.